ఇఫ్ మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే రైట్ నౌ హాట్ టాపిక్ ఏంటి అంటే లాస్ట్ 30 ఇయర్స్లో డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఓన్లీ 23 ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేశారు అని. విచ్ మీన్స్ వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఇన్వెస్టర్స్ టైం ఇవ్వాలి అండ్ వాళ్ళ టైం ఇవ్వకపోవడం వల్ల వెల్త్ అనేది క్రియేట్ అవ్వట్లేదని. అండ్ విచ్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఇన్స్టెంట్ రిటర్న్స్ వేరు అండ్ వెల్త్ క్రియేషన్ వేరు. సింగిల్ ఇయర్లో 200% రిటర్న్స్ వచ్చింది అంటే దాన్ని హై రిటర్న్స్ అంటాం మనం. బట్ అదే 10,000 రూపీస్ ఎస్ఐపి చేసి 10 ఇయర్స్కి వెయిట్ చేస్తే అది 1 crore వెల్త్ అనేది బిల్డ్ చేస్తుంది. సో ఇది వెల్త్ క్రియేషన్ అవుతుంది. నో ఈ స్టోరీ విన్నప్పుడు ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. బట్ లాజికల్గా మాట్లాడితే ఒక పాయింట్ అందరూ మిస్ అయ్యారు. అదేంటి అంటే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టైం పీరియడ్కి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదైతే ఫ్యాక్టే. బట్ సింగిల్ మ్యూచువల్ ఫండ్లో మాత్రం అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపేర్ టు ఇండెక్స్ ఎక్కడో దగ్గర తక్కువ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. నా పేరు గోపీకృష్ణ, ఫౌండర్ ఆఫ్ invest.in అండ్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈ ఛానల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేయాలి, బ్యాడ్ ఫండ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ మీ వెల్త్ని ఫాస్ట్గా ఎలా గ్రో చేసుకోవాలని డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అయినప్పటి నుంచి డిఎస్పీ ఫ్లెక్సీ కేప్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందని డేటాని డిఫరెంట్ టైం పీరియడ్స్కి బ్రేక్ చేసి చూద్దాం. సో సిన్స్ లాంచ్ ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, డిఫరెంట్ 5 ఇయర్స్కి డేటా బ్రేక్ చేసినప్పుడు కంపేర్ టు నిఫ్టీ 500 ఇండెక్స్ ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, ఇయర్ చేంజ్ అయ్యే కొద్దీ యావరేజ్ రిటర్న్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఈ ఫండ్ ఒకప్పుడు హై రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఫైనల్లీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చా లేదా అని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ అండర్స్టాండింగ్ డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మనం ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ని చూసే విధానం చేంజ్ చేసుకుందాం. నేను ఎన్జే వెల్త్లో జాబ్ చేసినప్పుడు అట్లీస్ట్ 100 డిస్ట్రిబ్యూటర్స్తో వర్క్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ సొంతంగా నేను మోర్ దెన్ 1000 పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేశాను. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అయినా అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయినా మీరు ఫండ్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అని క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ 1 to 10 years రిటర్న్స్ చూస్తున్నాం, రిస్క్ పారామీటర్స్ చూస్తున్నాం. అందులో కూడా స్పెసిఫిక్గా ఆల్ఫా, బీటా, స్టాండర్డ్ డీవియేషన్ ఈ 3 పారామీటర్స్ చూసుకొని ఫండ్ బాగుందా లేదా అని డిసైడ్ అవుతుందని చెప్పారు. మెజారిటీ ఇన్వెస్టర్స్ ఇలానే సెలెక్ట్ చేస్తారు. నౌ ఈ అప్రోచ్ రైట్ ఆర్ రాంగ్ అని ఒక కంక్లూజన్కి వచ్చే ముందు ఒక రియల్ లైఫ్ సినారియోతో దీన్ని కంపేర్ చేసుకుందాం. మనందరికీ క్రికెట్ వచ్చు, మనందరం క్రికెట్ ఆడే ఉంటాం. అది గల్లీ క్రికెట్ అవ్వచ్చు లేదా లెదర్ బాల్ మ్యాచ్ అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం కాబట్టి ఏదో రోజు మనం కూడా 50 or 100 స్కోర్ చేసే ఉంటాం. సచిన్ లాగా స్ట్రైట్ డ్రైవ్, రోహిత్ లాగా పుల్ షాట్ ఆర్ గంగూలీ లాగా ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టడం ఇవన్నీ ట్రై చేసి ఉంటాం. ఇఫ్ బౌలర్ అయితే బ్రెట్లీ అండ్ జహీర్ ఖాన్ యాక్షన్ని ఇమిటేట్ చేయకుండా ఉండరు. సో క్రికెట్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ మిడ్ ఆన్, మిడ్ ఆఫ్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, ఫైన్ లెగ్, మిడ్ వికెట్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయని అడిగితే ఫస్ట్ ఫేస్ మీద స్మైల్ వస్తుంది, తర్వాత మనకి తెలియదని క్లారిటీ వస్తుంది. విచ్ మీన్స్ మనకి గేమ్ తెలుసు, ఆ వర్డ్స్ తెలుసు, బట్ ఆ వర్డ్స్కి మీనింగ్ తెలియదు. సో మనం రన్ స్కోర్ చేస్తున్నాం కాబట్టి మనకి క్రికెట్ వచ్చు అనుకుంటున్నాం. బట్ అదే 120, 130 స్పీడ్లో బాల్ వస్తే అప్పుడు మన క్రికెట్ ఎక్స్పర్టైజ్ బయటపడుతుంది. ద సేమ్ వే మార్కెట్ బాగున్నప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసినా ఎనీ మ్యూచువల్ ఫండ్ మీకు రిటర్న్స్ ఇచ్చేస్తుంది. బట్ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆర్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎలా సెలెక్ట్ చేసినా సరే రిటర్న్స్ రావు. అప్పుడు మనకు ఒక ప్రూవెన్ మెథడాలజీ కావాలి. ఓకే, ఎలా సెలెక్ట్ చేస్తే మంచి ఫండ్స్ వస్తాయి అండ్ ఆ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయని క్లారిటీగా అర్థమవుతుంది. సో మార్కెట్ బాగాలేనప్పుడు ప్రతి రిస్క్ పారామీటర్కి మీనింగ్ తెలుసుకోవాలనిపిస్తుంది. హవెవర్ మీకు ఎక్కడ ఆన్సర్ దక్కదు. సో ఈ వీడియోలో మీకు ఏ పారామీటర్ ఎందుకు అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో బెటర్ వాచ్ దిస్ వీడియో. మీ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ పర్సెప్షన్ మారుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసే విధానం అది కాదు. మ్యూచువల్ ఫండ్ని ప్రాపర్గా డేటా డివైడ్ చేసి అనలైజ్ చేయాలి అండ్ అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 2007 నుంచి 10,000 రూపీస్ ఎస్ఐపి కానీ చేసినట్టయితే టిల్ 2026 జూలై ఆ అమౌంట్ 98 lakh అయ్యేది. విచ్ ఈస్ ఆల్మోస్ట్ 1 crore వెల్త్ అనేది క్రియేట్ అయ్యేది విత్ 13.6% రిటర్న్స్. నౌ ఈ రిటర్న్స్ చూసినా, ఈ వెల్త్ క్రియేషన్ చూసినా ఈ ఫండ్ చాలా బాగుంది అని ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. బట్ రైట్ క్వశ్చన్ టు ఆస్క్ ఈస్, ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ రిటర్న్స్ కన్సిస్టెంట్గా వచ్చాయా లేదా, ఇన్ బిట్వీన్ ఈ ఫండ్ ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేసిందా అండ్ రిటర్న్స్ ఎక్కడైనా ఎక్కువ తక్కువ అయ్యాయా అని మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం డీప్గా అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫండ్ 1997లో లాంచ్ అయినప్పటికీ డేటా మాత్రం ఆన్లైన్లో 2007 నుంచి ఉంది. ఎందుకంటే అప్పుడు ఫండ్లో చేంజెస్ జరిగాయి. సో ఎన్ఐవి అప్పటి నుంచి 10 రూపీస్గా స్టార్ట్ చేశారు. సో ఫర్ ఈజీ క్యాల్కులేషన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనాలిసిస్ నేను 2008 నుంచి డేటా తీసుకుంటున్నాను. సో ఇవి క్యుములేటివ్ రిటర్న్స్. అంటే ఈ ఫండ్లో మీరు 2008లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఫర్ ద నెక్స్ట్ 18 years కంటిన్యూ చేస్తే ఈచ్ ఇయర్ మీ రిటర్న్స్ ఎలా వచ్చేవి అని చూస్తున్నాం మనం. సో 2008 Jan 1లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2008 December 1 వచ్చేసరికి ఈ ఫండ్ -59% లాస్ అయితే ఇండెక్స్ విచ్ ఇస్ నిఫ్టీ 500 -70.46% లాస్ అయింది. అంటే ఈ ఫండ్ ఆ సింగిల్ ఇయర్లో 11.44% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు 2008లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ బై ది ఎండ్ ఆఫ్ 2008 మీకు 11% ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చాయి కంపేర్డ్ టు ఇండెక్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి అంటే 2009 December ఎండ్ అయ్యేసరికి
మీకు 38.83% ఈ ఫండ్‌లో రిటర్న్స్ వచ్చాయి. వేరస్ ఇండెక్స్ ఏమో 33.93% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఈ ఫండ్‌లో మీకు 4.90% ఎక్స్‌ట్రా రిటర్న్స్ వచ్చాయి. ద సేమ్ వే 2008లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి టిల్ 2012 డిసెంబర్ ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తే ఈ ఫండ్‌లో 12.59% రిటర్న్స్ వచ్చేవి. వేరస్ ఇండెక్స్‌లో 9.99% రిటర్న్స్ వచ్చేవి. అంటే 2.60% ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి ఈ ఫండ్‌లో కంపేర్డ్ టు నిఫ్టీ 500. సో, ఇక్కడి వరకు ఎవ్రీ ఇయర్ ఈ ఫండ్‌లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి కంపేర్డ్ టు ఇండెక్స్. సో, 2008లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి టిల్ 2012 అంటే ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తే ఇండెక్స్ కంటే 2.60% ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. బట్ ద నెక్స్ట్ ఇయర్ అంటే 2013 డిసెంబర్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తే ఈ ఫండ్‌లో 8.28% రిటర్న్స్ వచ్చేవి. వేరస్ ఇండెక్స్ ఏమో 8.32% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఈ ఫండ్‌లో ఇండెక్స్ కంటే -0.04% తక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో, ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాక ఫస్ట్ 5 ఇయర్స్ మంచి రిటర్న్స్ వచ్చాయి. ఈ ఫండ్ ఇండెక్స్‌ని బీట్ చేసింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ 6థ్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఈ ఫండ్‌లో రిటర్న్స్ అన్నీ తగ్గిపోయి ఇండెక్స్ ఏమో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. బట్ ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూస్తే 2014 వరకు ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ ఫండ్ 18% ఇచ్చింది. ఇండెక్స్ 16% ఇచ్చింది. విచ్ ఈస్ 2.45%. సో, మిడిల్‌లో 2013లో తక్కువ రిటర్న్స్ వచ్చినప్పటికీ ఈ ఫండ్ మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో, టిల్ 2018 ఈ ఫండ్‌లో మనం కంటిన్యూయస్‌గా మోర్ దెన్ 1.5% ఎక్కువ రిటర్న్స్ చూస్తున్నాం ఇండెక్స్ కంటే. అండ్ మళ్ళీ 2008లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ కంటిన్యూ చేస్తే టిల్ 2018 ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 0.40% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది. విచ్ మీన్స్ షార్ట్ టైమ్ పీరియడ్‌లో ఎక్కడో దగ్గర ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి గానీ ఇండెక్స్ కంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ రిటర్న్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అయిపోతుంది కంపేర్డ్ టు ఇండెక్స్. అండ్ 2008 నుంచి టిల్ 2025 రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే జస్ట్ 0.35% మాత్రమే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో, స్టార్టింగ్‌లో ఇండెక్స్ కంటే 11% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. దెన్ 4%, దెన్ 5%. అలా గ్రాడ్యువల్లీ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ రికవర్ అయింది. మళ్ళీ 2008లో తక్కువ రిటర్న్స్ వచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ 18 ఇయర్స్ నిఫ్టీ 500తో కంపేర్ చేస్తే పెద్ద ప్రూవెన్ పర్ఫార్మెన్స్ లేదు. సో, విచ్ మీన్స్ ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చంటే ఎక్కడో దగ్గర ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చుండాలి. మనం 2008 నుంచి డేటా చూస్తున్నాం కాబట్టి ఇనీషియల్లీ ఈ ఫండ్ 11% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి లాంగ్ టైమ్ పీరియడ్‌కి ఆ 11% హెల్ప్ చేసింది యావరేజ్ అవ్వడానికి. బట్ వాట్ ఇఫ్ 2009లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే, వాట్ ఇఫ్ 2010లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే వాళ్ళకి సిమిలర్ రిటర్న్స్ వచ్చేవా అంటే వి నెవర్ నో. యావరేజ్ రిటర్న్స్‌తో ప్రాబ్లమ్ అదే. ఒక్క సింగిల్ ఇయర్‌లో మంచి రిటర్న్స్ వస్తే అది మొత్తం యావరేజ్ చేసుకెళ్ళిపోతుంది. సో, మనకు అర్థం కాదు ఈ ఫండ్ మిడిల్‌లో ఎక్కడైనా బ్రేక్ అయిందా లేదా అని. సో, దీనికి ఆన్సర్ వెతకడానికి నేను డేటాని డిఫరెంట్ 5 ఇయర్స్‌కి బ్రేక్ చేశాను. సో, 2008 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసి టిల్ 2012 విచ్ ఈస్ 5 ఇయర్స్ జాన్ టు డిసెంబర్ కాబట్టి ఈ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది. దెన్ 9-13, 10-14, 11-15 ఇలాగ డిఫరెంట్ 5 ఇయర్స్‌కి డేటా బ్రేక్ చేసి ఇక్కడ నేను రోలింగ్ రిటర్న్స్ కాలిక్యులేట్ చేశాను. ఇక్కడ మనకి క్లీన్‌గా తెలిసిపోతుంది దట్ ఆ ఫండ్ ఎక్కడ అండర్ పర్ఫార్మ్ చేసిందని. సో, ఈ డేటా చూస్తే 2009-2013 ఈ ఫండ్ ఇండెక్స్ కంటే -0.92% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎందుకంటే అది మార్జినల్ అండర్ పర్ఫార్మెన్స్. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 2 ఇయర్స్ అది రికవర్ అయిపోతుంది. విచ్ DSP ఫ్లెక్సీ క్యాప్ కేస్‌లో నెక్స్ట్ ఇయర్‌లోనే ఆ రిటర్న్స్ మంచిగా వచ్చేసాయి. ద సేమ్ వే 2014-2018 అక్కడ -1.33% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్డ్ టు నిఫ్టీ 500. అగైన్ ఇట్ ఈస్ ఓకే. 1.33 అనేది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే సింగిల్ ఇయర్‌లో రికవర్ అయిపోతుంది. బట్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే 2018 నుంచి 2022 డిసెంబర్ వరకు ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ఈ ఫండ్ 15.60% రిటర్న్స్ ఇచ్చింది. 15% చూస్తే యాస్ ఎ ఇన్వెస్టర్ మీరు హ్యాపీ ఫీల్ అయిపోవచ్చు. నాకు 15 వచ్చింది చాలు అని. బట్ యాస్ ఆన్ టుడే మీకు 15% వచ్చిందంటే ఇన్ ఫ్యూచర్ మీకు అది 8%, 9%కి డ్రాప్ అయిపోవచ్చు. బికాస్ మీరు 2011-15 గానీ, 10-14 గానీ రిటర్న్స్ చూడండి. 5 ఇయర్ టైమ్ పీరియడ్‌కి 20%, 16%, 18% రిటర్న్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత సింగిల్ నంబర్‌కి డ్రాప్ అయిపోయింది. 2014-18 గానీ, 15-19 గానీ. సో, ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్‌ని ఇండెక్స్‌తో చూడాలి. బికాస్ ఇండెక్స్ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఎనీ ఫండ్ రిటర్న్స్ ఇచ్చేస్తది. బట్ దానికంటే ఎక్కువ ఇచ్చే ఫండ్ మనకు కావాలి. సో, 2022లో ఈ ఫండ్ 15.60% రిటర్న్స్ ఇస్తే ఇండెక్స్ 18.17% రిటర్న్స్ ఇచ్చింది. విచ్ ఈస్ -2.57% లోవర్ రిటర్న్స్. అండ్ దీని తర్వాత ఇన్ ఎనీ 5 ఇయర్ టైమ్ పీరియడ్ ఈ ఫండ్ ఇండెక్స్‌ని బీట్ కూడా చేయలేదు టిల్ 2025. సో, ఈ రిటర్న్స్ చూస్తే ఒక పాయింట్ మనకు అర్థమైంది ఏంటంటే ఇనీషియల్లీ ఫండ్ చాలా బాగుంది. టిల్ 2018 ఆర్ టిల్ 2021 ఈ ఫండ్ ఇండెక్స్‌ని 1-2% మార్జిన్‌లో అవుట్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. హౌఎవర్ 2022 తర్వాత ఇది జరగలేదు. మేము మ్యూచువల్ ఫండ్‌కి అల్గోరిథం క్రియేట్ చేసాం. అండ్ అల్గోరిథంలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మేము కాలిక్యులేట్ చేసాం. ఒకటి ఫండ్ ఎప్పుడు బై చేయాలి అని. అండ్ ఇంకొకటి ఫండ్ ఎప్పుడు సెల్ చేయాలని కూడానా. బికాస్ ఒక ఫండ్ బై చేయడం అది ఓకే. ఆ ఫండ్‌ని మనం రైట్ టైమ్‌కి సెల్ చేయకపోతే వాట్ ఎవర్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఆ ఫండ్‌లో మనకొచ్చాయో
ఆ రిటర్న్స్ అన్నీ పోతాయి. డిఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేసులో అదే జరిగింది. ఇఫ్ ఈ ఫండ్‌ని 2022లో సెల్ చేసుంటే వాటెవర్ ఎక్స్‌ట్రా రిటర్న్స్ ఈ ఫండ్‌లో వచ్చాయో అది మనకి మిగిలేది. ఆ రిటర్న్స్ మనం వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే గ్రోత్ అక్కడి నుంచి ఇంకా పెరిగేది. బట్ ఇదే ఫండ్‌లో కంటిన్యూ అయిపోతే మనకి గ్రోత్ రెడ్యూస్ అయిపోతుంది. వేరే ఫండ్స్ ఏమో ఇంక్రీజ్ అయిపోతాయి. వేరే ఫండ్స్ కోసం పక్కన పెడితే ఈవెన్ ఇండెక్సే ఇంక్రీజ్ అయిపోయింది. సో, అల్గోరిథంలో రైట్ టైమ్ టు బై, రైట్ టైమ్ టు సెల్ అండ్ రైట్ టైమ్ టు చేంజ్ అలొకేషన్ కూడా మేము కాలిక్యులేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2014-2018 పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇక్కడ -1.33% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. సో, ఈ టైంలో మేము సెల్ చెయ్యం. బట్ అలొకేషన్ రెడ్యూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఫండ్ సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు ఫర్ మెనీ రీజన్స్. సో, ఈ టైంలో ఈ ఫండ్ మీద డిపెండ్ అవ్వకుండా మనం అలొకేషన్ రెడ్యూస్ చేసుకోవచ్చు. సో, ఇదంతా బానే ఉంది. 2009-13లో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 14-18లో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ద సేమ్ వే 18-22లో కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు ఇండెక్స్. బట్ అప్పుడు కాకుండా 22లోనే ఎందుకు సెల్ చేయమంటున్నారని మీకు క్వెషన్ వచ్చినట్టయితే దానికి కూడా రీజన్ ఉంది. మనం ఒకసారి ఈ ఫండ్‌వి ఇయర్లీ రిటర్న్స్ అండ్ యావరేజ్ రిటర్న్స్ కూడా చూద్దాం. 2008 నుంచి 2026 వరకు ఈ ఫండ్ యొక్క ఇయర్లీ రిటర్న్స్ ఈచ్ ఇయర్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూస్తే కొన్నిసార్లు ఇండెక్స్ కంటే 7% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కొన్నిసార్లు ఇండెక్స్ కంటే 9% తక్కువ రిటర్న్స్ కూడా ఇచ్చింది. నేను చాలా వీడియోస్‌లో మెన్షన్ చేశాను. ఏదైనా ఫండ్ గానీ ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ కంటే -12% గానీ, 15% గానీ తక్కువ రిటర్న్స్ ఇచ్చినట్టయితే ఆ ఫండ్‌ని ఇమ్మీడియేట్‌గా సెల్ చేయండి అని. ఫండ్ బయింగ్ అండ్ ఫండ్ సెల్లింగ్ లాజిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ బుక్ బై చేసుకోవచ్చు. ఈ బుక్‌లో మీకు డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఒక ఫండ్ ఎప్పుడు బై చేయాలి అండ్ ఒక ఫండ్ ఎప్పుడు సెల్ చేయాలని. ఈ 12% లాజిక్ కూడా ఈ బుక్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు బై చేసి చదువుకోవచ్చు. సో, 2022లో 9% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, సెల్ చేయకూడదు అనే కాన్సెప్ట్‌లోనే ఉందాం ఫర్ సమ్ టైమ్. సో, ఇవి ఇయర్లీ రిటర్న్స్ 2022లో -9% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ద సేమ్ వే ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ మనం చూసామనుకోండి. దట్ ఈచ్ ఇయర్ ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఎలా మారుతున్నాయని. ఈ ఫండ్ యొక్క రియల్ పర్ఫార్మెన్స్ 2015లో స్టార్ట్ అయింది. 2015లో ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కంపేర్ టు ఇండెక్స్ గాని మనం చూసినట్టయితే ఔట్ ఆఫ్ 4 ఇయర్స్ ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 7 ఇయర్స్‌కి ఈ ఫండ్ 21% రిటర్న్స్ ఇచ్చింది. వేరస్ ఇండెక్స్ ఏమో 19.82% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఫండ్ 9% ఇస్తే ఇండెక్స్ ఏమో 7% ఇచ్చింది. 3 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఫండ్ 15% రిటర్న్స్ ఇస్తే ఇండెక్స్ 13.94% రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇన్ 4 డిఫరెంట్ ఇయర్స్ ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, 4 ఔట్ ఆఫ్ 4 ఇది 2015 ఒక యావరేజ్ రిటర్న్స్. సో, యావరేజ్ రిటర్న్స్ అంటే ఏం కాదు. మీరు ఈరోజు గ్రో గాని, మనీ కంట్రోల్ గాని ఎనీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీరు లాస్ట్ 1 ఇయర్‌లో ఎంత ఇచ్చింది, 3 ఇయర్స్‌లో ఎంత ఇచ్చింది, 5 ఇయర్స్‌లో ఎంత ఇచ్చిందని చూస్తున్నారంటే అవే యావరేజ్ రిటర్న్స్. ప్రాబ్లమ్ విత్ యావరేజ్ రిటర్న్స్ ఏంటి అంటే ఎవ్రీ డే మారిపోతాయి. సో, నేను ఎవ్రీ ఇయర్ ఎలా మారుతున్నాయో చూపిస్తున్నాను ఇక్కడ. సో, 2015లో పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఔట్ ఆఫ్ 4 ఇయర్స్ ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఇన్ 2018 ఔట్ ఆఫ్ 5 డిఫరెంట్ ఇయర్స్ ఇంక్లూడింగ్ 10th ఇయర్ ఈ ఫండ్ ఓన్లీ 2 టైమ్ పీరియడ్స్‌లోనే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్, 3 ఇయర్స్‌లో ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. బట్ 2022 కేసు మాట్లాడితే 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 7 ఇయర్, 10 ఇయర్, 12 ఇయర్స్ రిటర్న్స్ మొత్తం లాంగ్ టైమ్ పీరియడ్ రిటర్న్స్ చూస్తే ఓన్లీ 12th ఇయర్‌లో అది కూడా ఇండెక్స్ కంటే 0.10% ఎక్కువ రిటర్న్స్ తప్ప మిగతా ఏ ఇయర్‌లో కూడా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. సో, 1 ఇయర్ టైమ్ పీరియడ్‌కి ఇండెక్స్ కంటే -9.63% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 3 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి -2.81% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, విచ్ మీన్స్ ఫండ్ ఇంతకుముందు చాలా బాగుండేది. అట్‌లీస్ట్ యావరేజ్‌గా ఉండేది. బట్ ఇన్ 2022 సడెన్‌గా పర్ఫార్మెన్స్ అంతా వర్స్ట్ అయిపోయింది. సో, రైట్ నౌ ఈ డేటా ఏం ప్రూవ్ చేస్తుందంటే ఫండ్ ఇంతకుముందు బాగుండేది. తర్వాత యావరేజ్ అయ్యింది. తర్వాత సెల్లింగ్ కేటగిరీకి వచ్చింది అని. సో, స్టోరీ అంతా బాగుంది. బట్ ఈ 12% రిటర్న్స్ ఎక్కడున్నాయి? ఈ 12% గ్యాప్ ఎక్కడ క్రియేట్ అయింది? అదెలా చెక్ చేయాలని మీకు డౌట్ వచ్చినట్టయితే 5 ఇయర్ రోలింగ్ కాకుండా మనం ఒకసారి 3 ఇయర్ రోలింగ్ డేటా చూసినట్టయితే బిట్వీన్ 2020 జాన్ అండ్ 2022 డిసెంబర్ 1 ఈ ఫండ్ ఇండెక్స్ కంటే -6.46% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇన్ 3 ఇయర్స్ టైమ్ పీరియడ్ ఈ ఫండ్ ఇండెక్స్ కంటే -6.46% కంపౌండెడ్ రిటర్న్స్‌లో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, 6% సిఏజీఆర్ రిటర్న్స్‌ని సింపుల్ రిటర్న్స్‌కి కన్వర్ట్ చేస్తే అది 19% అవుతుంది. సో, యాస్ పర్ మా అల్గోరిథం ఈ ఫండ్ 2022లోనే సెల్ కేటగిరీకి వచ్చేసింది. అండ్ ఆ తర్వాత ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చిందా లేదా అని చెక్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ రిటర్న్స్ క్లారిటీగా కనబడతాయి. 2023 జాన్ నుంచి 25 డిసెంబర్ వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే -0.7% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఎప్పుడు బై చేయాలో కాదు, ఎప్పుడు సెల్ చేయాలో కూడా క్లారిటీగా తెలియాలి. లేదంటే వాటెవర్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఆ ఫండ్‌లో వచ్చాయో అవన్నీ పోతాయి. మేము పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేస్తాం. రివ్యూ చేసినప్పుడు ఏ ఫండ్ బై చేయాలి, ఏ ఫండ్ సెల్ చేయాలి, ఏ ఫండ్ హోల్డ్ చేసుకోవాలి అవన్నీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ అనాలిసిస్ మొత్తం ఇలాగే చూసుకుంటాం. దట్ ఆ ఫండ్ ఎప్పుడు పర్ఫార్మ్ చేసింది, ఎప్పుడు పర్ఫార్మ్ చేయలేదు. అండ్ ఆ ఫండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏదో ఒక కేటగిరీకి ఆ ఫండ్ మేము అసైన్ చేస్తాం. ఐదర్ బై, సెల్ ఆర్ హోల్డ్ అని.
సో, ఇఫ్ మీకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉంది అండ్ ఏ ఫండ్ ఎందుకుందో మీకు తెలియట్లేదు అండ్ ప్రతి ఫండ్‌కి ఒక రీజన్ కావాలి. కంపేర్ టు రెస్పెక్టివ్ ఇండెక్స్ ఏ ఫండ్‌కి ఫ్యూచర్‌లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది అని మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు పోర్ట్‌ఫోలియో రివ్యూ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, దట్ బీన్ సెడ్ డీఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ కోసం మాట్లాడితే నేనైతే కొత్త ఇన్వెస్టర్స్‌కి ఈ ఫండ్ రికమెండ్ చేయను. బట్ ఇఫ్ మీ దగ్గర ఆల్రెడీ ఈ ఫండ్ ఉందంటే మాత్రం దీన్ని సెల్ చేయాల్సిన పని కూడా లేదు. బికాస్ 2022లో రైట్ టైమ్ టు సెల్. బట్ నాట్ రైట్ నౌ. ఇప్పుడు మీ దగ్గర ఉంది అంటే బెటర్ కంటిన్యూ చేసుకోండి. బట్ విత్ లెస్సర్ అలొకేషన్. ఎక్కువ అలొకేషన్ అవ్వద్దు. ఎందుకంటే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు. అండ్ 2022లో సెల్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే చేంజ్ ఇన్ ఫండ్ మేనేజ్మెంట్. ఈ ఫండ్‌ని టిల్ 2015 అపూర్ షా మేనేజ్ చేశారు. అండ్ అప్పటి వరకు ఈ ఫండ్‌లో మంచి రిటర్న్స్ వచ్చాయి. తను రిజైన్ చేశాక ఈ ఫండ్‌ని అతుల్ బోలే మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తను మేనేజ్ చేసిన 10 ఇయర్‌లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో, తను తీసేశారు. ఇప్పుడు కొత్త మేనేజర్ ఈ ఫండ్‌ని మేనేజ్ చేస్తున్నారు. సో, కొత్త మేనేజర్ అయితే మరీ అంత పూర్‌గా మేనేజ్ చేయట్లేదు. అట్‌లీస్ట్ ఎంతో కొంత డీసెంట్ రిటర్న్స్ ఉన్నాయి. సో, ఆల్రెడీ ఈ ఫండ్ ఉంటే మాత్రం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు విత్ లెస్సర్ అలొకేషన్. బట్ ఫండ్ లేదంటే మాత్రం ఓవర్ హైప్‌కి వెళ్ళొద్దు. ఎప్పుడో రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఫ్యూచర్‌లో కూడా రిటర్న్స్ ఇచ్చేస్తుందని. రిటర్న్స్ వచ్చేస్తాయి. దానికోసం మాట్లాడట్లేదు. బట్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే మాత్రం అది చాలా కష్టమే జరుగుతుంది. సో, ఓవర్ హైప్‌కి వెళ్ళొద్దు. ప్రాపర్‌గా అనలైజ్ చేసి వేరే ఫ్లెక్సీ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఇదే అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.